ఏపీ పెన్షనర్ల సమస్యలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు టీఎంబీ బుచ్చిరాజ్ అన్నారు. లక్షలాది మంది పెన్షనర్లు ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక, వైద్య, పరిపాలనా సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వ సేవలో 4 దశాబ్దాలుగా పనిచేశారని, వృద్ధాప్యంలో ప్రశాంత జీవితం గడపాల్సిన సమయంలో అనేక ఇబ్బందులతో జీవనం సాగించాల్సి వస్తోందన్నారు. తక్షణమే ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలన్నారు బుచ్చిరాజు. ముఖ్యంగా మా పెన్షన్దారులు గత 3 సంవత్సరాల నుంచి రిటైర్ అయిన తర్వాత రావాల్సిన బకాయిల గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా మరి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం డిఏ రిలీజ్ చేసే ఉత్తర్వులు కూడా అమలు కాకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. మన ఏప్రిల్లో 10% ఇచ్చి డిఏ ఏరియర్స్ ఇస్తామని, మిగతాది 3 వాయిదాలు ఇస్తామని చెప్పడం జరిగింది. జీవో ఇచ్చారు. కానీ ఏప్రిల్లో అయిపోయింది, మే కూడా అయిపోతుంది. ఇప్పటిదాకా 10% బకాయి రాలేదు. అలాగే మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్ సంబంధించిన బిల్లు ఇమీడియట్గా మార్చి దాకా ఎండింగ్లో ఉన్నాయి కూడా అవన్నీ క్లియర్ చేయడానికి గవర్నమెంట్ తగు నిధులు సమకూర్చి బాకీలు వెంటనే చెల్లింపు చేయటకు ఆదేశాలు ఇవ్వాలని నేను కోరుచున్నాను. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే, అయ్యా పెన్షనర్లందరూ మిమ్మల్ని నమ్ముకొని మీరు మాకు ఎంతో హెల్ప్ చేస్తారని ఆశించున్నాము. మీరు అలాగే మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో పెన్షనర్ల డైరెక్టరేట్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆ డైరెక్టరేట్ కూడా ఏర్పాటు చేయమని, అంతేకాకుండా ఈ నగదురహిత వైద్య విధానంలో సరళీకృతమైన విధానం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఈ పిఆర్సీ వేసి వెంటనే ఐఆర్ కూడా ఇవ్వాలని కోరుచున్నామండి. ముఖ్యంగా పెన్షన్కి 2 విషయాల మీద చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఒకటి వైద్యము, రెండవది వారికి రావాల్సిన బకాయిలు. ఈ రావాల్సిన బకాయిలన్నీ కూడా వారి పెన్షన్ పే స్లిప్లో మెన్షన్ చేస్తే పెన్షనర్లకి చనిపోయిన తర్వాత కూడా వారి పెన్షనర్ వారసులు లీగల్ హెయిర్గా వాడు ఎంత పొందడం, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఏమాత్రం బకాయిలు రావాలో తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి కనీసం ఇది కూడా ఇప్పుడు మెన్షన్ చేసేట్టుగా ఉత్తర్వులు కోరుచున్నాము.